ఫ్రెండ్స్ ఈడెక్కడ రోజు తిరిగేస్తుంటాడు అనుకుంటున్నారేమో. నేనైతే మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్తున్నాను. ఆ ఊరు పేరు తోటవలస అని. తైడ దాటిన తర్వాత ఉంటది ఈ ఊరు. అండ్ వచ్చిన వెంటనే ఈ మష్రూమ్స్ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. వెంటనే కూర వండుకొని తినేయాలనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ నేను ఆగలేక ఏం చేశానో చూడండి, వెంటనే అయితే మష్రూమ్స్ కి బయలుదేరాము. నేను, మా తమ్ముడు, మా చెల్లి కలిసి. ఫ్రెండ్స్ మేమైతే మష్రూమ్స్ కోసమే వచ్చాం, కానీ మాకేటి దొరికాయి ఇక్కడ చూడండి. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా, అదంటే ఇదేనేమో. మేము వచ్చింది అయితే మష్రూమ్స్ కోసం, కానీ మాకు వెదురు కొమ్ములు కూడా దొరకడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వెదురు కొమ్ములు ఓన్లీ ఈ సీజన్ లో దొరుకుతాయి, ఎందుకంటే ఇవి చాలా వేగంగా పెరిగే చెట్టు ఏదైనా ఉందంటే అది వెదురు చెట్టు మాత్రమే. వేగంగా పెరిగిపోయి ముదిరిపోతే మాత్రం ఇది దేనికి పనికిరాదు. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ ప్రాసెస్ లో చూపిస్తాను చూడండి. దీన్ని అయితే ముదిరి ఉన్న కొంత భాగాన్ని అయితే తీసేసి ఈ విధంగా పై లేయర్ ని అయితే తీసేయాలి. ఇట్లాగా పైన ఉన్న లేయర్ తీసేస్తే లోపల మనకు వైట్ గా కొమ్ము అనేది బయటకు వస్తుంది. ఒక బనానా తీసుకొని ఎలాగైతే తొక్క తీసి పడేస్తామో సేమ్ అలాగే. ఫ్రెండ్స్ ఇప్పటికే మేము 3-4 కిలోమీటర్స్ అయితే నడిచేసి ఉంటాము, అయినా సరే మాకు మష్రూమ్స్ దొరకలేదు. ఫైనల్ గా ఇక్కడ చూడండి దేనికోసం వచ్చామో అవైతే మాకు కనిపించాయి. చాలా టేస్ట్ గా ఉంటాయని విన్నాను, ఇప్పుడు దాకా నేను కూడా తినలేదు. ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ గా పండించుకునే మష్రూమ్స్ కి ఈ మష్రూమ్స్ కి చాలా డిఫరెంట్ ఉంది. కావాలంటే మీరు టేస్ట్ చేసి చూడండి. ఫ్రెండ్స్ తిరిగి తిరిగి వీళ్ళతో అయితే కాసేపు కబుర్లు ఆడుకున్నాము అడవిలో కాసేపు. ఫ్రెండ్స్ వీళ్ళని నాతో జర్నీ ఎలా ఉందంటే చాలా అలసిపోయామని చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే కొంతవరకు కొమ్ముల్ని అండ్ కొంతవరకు మష్రూమ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇది జస్ట్ షార్ట్ వీడియో మాత్రమే, ఫుల్ వీడియో త్వరలోనే పెడతాను యూట్యూబ్ ఛానల్లో. తప్పకుండా అయితే విజిట్ చేయండి. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే చేసేయండి. అండ్ ఇన్స్టా ఫేస్ని కూడా ఫాలో చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియో కోసం ఫాలో చేయండి.